ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ శాంతి ఆకాంక్షను చేతగానితనంగా భావించి ఎవరైనా ఈ దేశ భూభాగంలో కాలు మోపి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచేయాలని అనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానమంటూ ఉగ్రవాదుల్ని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంఘీభావ ర్యాలీ అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి మహాత్మాగాంధీ బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం కోసం శాంతియుత పోరాటాన్ని చేపట్టిన తరహాలోనే మనం స్వేచ్ఛను పొందామన్నారు. ఆయన ఇచ్చిన శాంతి సిద్ధాంతాన్ని అనుసరించి భారతీయులు శాంతిని కోరుకుంటూ దేశాభివృద్ధి పదంపై నడుస్తున్నారని, తమ శాంతి స్వభావాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. భారతదేశ సార్వభౌమత్వంపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి ఆపరేషన్ల ద్వారా ఉగ్రముఖను నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని, ఆ వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని అన్నారు. యుద్ధభూమిలో శత్రుముఖులను భారత సైనికులు చీల్చి చెండాడుతున్న తరుణంలో భారత జవాన్లకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పహల్గాం దాడి అనంతరం భారత్ యుద్ధ సన్నాహాలు ప్రారంభించిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులపై పోలీస్ ఉన్నతాధికారులు, రక్షణ దళాలతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు, మీడియాకు అందించేందుకు హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ను నియమించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా ముందడుగు వేసిన మొట్టమొదటి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీ తెలంగాణ సచివాలయం నుంచి నక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూని ర్యాలీగా ముందుకు సాగారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ విజయశాంతి, సచివాలయ ఉద్యోగులు, మాజీ సైనికాధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.